అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో మరో హామీ కూడా నెరవేర్చింది. ఖమ్మం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రైతులకు మేలు కలిగేలా ఇక్కడ ఖమ్మం నగరంలో వ్యవసాయ మార్కెట్ను కూడా పూర్తిగా ఏర్పాటు చేశారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు అధికారంలో లేని సమయంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ మార్కెట్ను కూడా పూర్తిగా మూసివేయడంతో ఇక్కడ రైతులంతా కూడా వాళ్ళు జీవనోపాధి కూడా కోల్పోవడం జరిగింది. సో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అప్పటి నుంచి కూడా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ని రీఓపెన్ చేస్తారని కూడా అప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల్లో హామీ ఇచ్చిన భాగంగా ఈరోజు ఆ ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ను పూర్తిగా ఓపెన్ చేశారు. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా చాలా ఈ వ్యవసాయ మార్కెట్ని క్లోజ్ చేసినప్పుడు దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. పూర్తిగా పోలీస్ యంత్రాంగం అట్లాగే ప్రభుత్వ యంత్రాంగానికి అలాగే రైతులకు మధ్య ఎంతో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సో ఇవన్నింటిని కూడా క్లోజ్ చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తను ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ మార్కెట్ని ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ మార్కెట్ రెనోవేషన్ పనులు కూడా పూర్తిగా జరుగుతున్నాయి. సో మన దగ్గర రైతులు కూడా మనకు అందుబాటులో ఒకసారిగా రైతులతో మాట్లాడే ప్రయత్నం. సో బాబాయ్ చెప్పండి, గతంలో ఇక్కడ నుంచి మార్కెట్ తీసేశారు కదా, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఇక్కడ మార్కెట్ పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ పెడితేనే మంచిదండి. ఇక్కడ పెడితేనే కొద్దిగా కూరగాయలు కొద్దిగా రేటుకి పోయి జనాలు వస్తారు. తీసేస్తున్నారు, అప్పుడే మంచిది అండి, అప్పుడే మంచిది. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసినప్పుడు కూరగాయలు అమ్ముడుపోవట్లేదు, అక్కడ జనాలు రావట్లేదు, ఏమీ లేదు. బాగా ఇబ్బంది ఉంది. సరే మీరు చెప్పండి అమ్మా, అంటే ఇక్కడ మార్కెట్ కూడా తీసేస్తారు కదా, అంటే మార్కెట్ తీసినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది తీసేసిన టైంలో? ఇది తీసేసిన టైంలో చాలా ఇబ్బంది అనిపించింది. రైతుల వారికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇది వచ్చింది కానీ రైతులకు ఉత్సాహం కూడా బాగుంది, రైతుల ముఖంలో ఆనందం అనేది ఉంది. ఇది తీస్తేనే చాలా మంది బతకగలుగుతారు. రోడ్ల మీద అమ్మేటోళ్ళ ఇది మార్కెట్లలో కూడా వాళ్ళకి బెనిఫిట్ అయింది, రైతులకు చాలా ఇబ్బంది అయిందండి. ఇది తీశారు కాబట్టి చాలా ఆనందం పడుతున్నాం. చూసారు కదా, గతంలో ఇక్కడ మార్కెట్ ని తీసేయడం వల్ల రైతులంతా ఎంతో మంది తను ఉపాధి కోల్పోయామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. సో మళ్ళీ ఇక్కడ మార్కెట్ ని ఓపెన్ చేయడం కూడా ఆ రైతులు అందరూ కూడా పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ మనతో మాట్లాడడానికి మరికొంతమంది వృద్ధ రైతులు కూడా మనకంటే ఖమ్మం సబ్ డివిజన్లోని దాదాపు 5 నుంచి 6 మండలాల్లో ఉన్న రైతులంతా కూడా వాళ్ళే స్వయంగా కూరగాయలు పండిస్తారు. పండించిన కూరగాయలని పూర్తిగా ఇక్కడికి తీసుకొచ్చి వారు విక్రయిస్తూ ఉంటారు. అంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ మార్కెట్ అయితే కనిపిస్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిధిలో దాదాపు సమీకృత మార్కెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు పెట్టారు. అలాంటి ఆ మార్కెట్లు పెట్టడం వల్ల మాకు జీవనోపాధి కొంత చాలా తగ్గిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంలో ఇక్కడ పూర్తిగా మరలా ఇక్కడ మార్కెట్ని రీఓపెన్ చేస్తుండడంతో ఆ రైతులంతా కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మనకి ఇక్కడ ఒక వృద్ధ రైతు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారిగా అతని మాటల్లో విందాము, ఎలాంటి తనకు మార్కెట్ ఓపెన్ చేయడం ఎలా అనిపిస్తుంది. సో సార్ చెప్పండి, మార్కెట్ ఇక్కడ గతంలో తీసేశారు, మళ్ళీ ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. ఇంకో నెల 15 రోజుల్లో మార్కెట్ ఓపెన్ అవుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది, అసలు బ్రహ్మాండంగా ఉంది. రైతు బజార్ ఇదే రైతు బజార్, రైతులు ఇది. దీన్ని గత ప్రభుత్వం గతంలో బ్రహ్మాండంగా ఉండేదండి. మేము అంతా ఐక్యంగా వాము నరకం చూసినాం. అక్కడ ఇళ్ళది క్రాస్ రోడ్లో కొన్ని రోజులు పెట్టారు. ఆ నుంచి అలా ఎన్టీ సర్కిల్ పెట్టారు. నాశనం చేసాడు వాడు, గుడ్డోడు నాశనం చేసాడు. గత ప్రభుత్వం మమ్మల్ని ఏడిపించింది, రైతులు ఏడిపించింది. ఈ ప్రభుత్వం మాత్రం అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు మహానుభావుడు మాకు మంచి చేశాడు. సో మరో రైతు కూడా మనకు అందుబాటులో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడారు. సో బాబాయ్ చెప్పండి, గతంలో మార్కెట్ మూసేసినప్పుడు ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దాదాపు 10 రోజుల పాటు కూడా ఇక్కడ పోలీసులు మోహరించారు, రైతులు కూడా ఎవరిని లోనికి రాకుండా చేశారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు మార్కెట్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి? మంచిగా చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు చూసారు కదా, ఏ రైతుని అడిగినా కానీ ఒకటే మాట, మాకు చాలా ఆనందంగా ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మాట ఇచ్చారు, మళ్ళీ మీకు పునర్వైభవం తీసుకొస్తాను, క్లోజ్ చేసిన మార్కెట్ని కూడా రీఓపెన్ చేసి మళ్ళీ మీరు అక్కడ కూరగాయలు అమ్ముకునేలాగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం జరిగింది. సో అతను చెప్పిన మాట ప్రకారం ఇక్కడ ఖమ్మం నగరంలో ఉన్న నడిబొడ్డులో ఉన్న ఖమ్మం రైతు మార్కెట్ని కూడా త్వరలోనే ఓపెన్ చేసి పూర్తిగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. రైతులు కూడా పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది.
జై తుమ్మల జై తుమ్మల జై జై తుమ్మల జై తుమ్మల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.